మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. రోజుకు ఒక మిషనరీ జీవిత చరిత్రలో ఈరోజు మనం తెలుసుకొనబోచున్నది మేరీ మోఫాట్ లివింగ్స్టన్ యొక్క జీవిత చరిత్ర. జననం 12/4/1821, మరణం 27/4/1862, స్వస్థలం ఆఫ్రికాలోని గ్రిక్వాటౌన్, దర్శన స్థలము ఆఫ్రికా. దక్షిణాఫ్రికాలోని కురుమన్ అనే ప్రాంతంలో లండన్ మిషనరీ సొసైటీకి చెందిన రాబర్ట్ మోఫాట్ మరియు మేరీ మోఫాట్ బెచువానా ప్రజల మధ్య సేవ చేశారు. ఈ మిషనరీ దంపతుల యొక్క పెద్ద కుమార్తె మేరీ. చిన్నప్పటి నుండి దేవుని యందు భయభక్తులతో పెరిగిన మేరీ తాను కూడా ఆఫ్రికాలో మిషనరీ సేవ చేయాలని ఎప్పుడు కోరుకునేవారు. ఆమె ఉపాధ్యాయురాలిగా శిక్షణ పొంది కురుమన్లో ఉన్న పాఠశాలలో పనిచేశారు. నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయునిగా మరియు గృహిణిగా స్థానిక ప్రజల మధ్య ఆమె మంచి గౌరవాన్ని పొందారు. 1845వ సంవత్సరంలో ఒక వైద్య మిషనరీ మరియు ఆఫ్రికా ఖండ అన్వేషకుడు అయిన డేవిడ్ లివింగ్స్టన్తో మేరీ యొక్క వివాహం జరిగింది. తన భర్త చేసే మిషనరీ సేవకు తనను పూర్తిగా అంకితం చేసుకున్న ఆమె లివింగ్స్టన్ సేవలో భాగముగా చేసే ప్రతి ప్రయత్నములోనూ అతనికి బలాన్ని మరియు తోడ్పాటును ఇచ్చే మంచి సహచారినిగా మారారు. సింహాల యొక్క దాడులతో పీడింపబడుతూ భయభ్రాంతులతో నిండుకొని ఉన్న మాబోటా అనే గ్రామ నివాసులకు లివింగ్స్టన్తో కలిసి సువార్త ప్రకటించుటకు ఆమె ధైర్యంగా ముందుకు వచ్చారు. ఒక ఆసక్తిగల అన్వేషకుడైన తన భర్తతో కలిసి ఆమె తన పిల్లలతో పాటు తరచుగా ఆఫ్రికా యొక్క దట్టమైన అడవుల గుండా ప్రయాణిస్తూనే ఉండేవారు. ఎంతో కష్టతరమైన ఆ ప్రయాణాలు ప్రమాదకరమైనవిగా ఉండేవి. కొన్నిసార్లు రోజుల తరబడి నీరు దొరకని పరిస్థితుల గుండా కూడా వారు ప్రయాణాన్ని సాగించారు. వారు మొట్టమొదటిగా తలపెట్టిన ప్రయాణంలో మేరీ తీవ్ర అనారోగ్యానికి గురవడమే కాకుండా కొత్తగా జన్మించిన తమ కుమార్తెను కూడా కోల్పోయారు. అనారోగ్యం కానీ, గర్భము దాల్చిన క్లిష్ట పరిస్థితులు గాని, తన బిడ్డను కోల్పోయిన హృదయ వేదన గాని ఏవీ కూడా తన భర్త యొక్క సేవలో సహకరించుటకు ఆమెను అడ్డుకోలేకపోయాయి. 4వసారి గర్భిణిగా ఉన్నప్పుడు కూడా మకోలోలో ప్రజలకు సువార్తను అందించుటకై 1500 మైళ్ళు కలహారీ ఎడారి గుండా తన భర్తతో కలిసి ప్రయాణించుటకు ఆమె వెనుకంజ వేయలేదు. సేవను ప్రారంభించిన తొలి దినములలో తీవ్రమైన పేదరికాన్ని ఎదుర్కొన్నప్పటికీ ఎటువంటి లోటు తెలియకుండా కుటుంబాన్ని ముందుకు నడిపించిన జ్ఞానవంతురాలు మేరీ. తన పిల్లల యొక్క విద్యాభ్యాసం కొరకు 1852 నుండి 56 వరకు భర్తను విడిచి ఆమె ఇంగ్లాండ్ దేశంలో గడిపారు. మిషనరీ సేవలో ఆఫ్రికా అడవులలో ప్రయాణాలు కొనసాగిస్తున్న తన భర్త యొక్క యోగక్షేమాలు తెలియకపోయినప్పటికీ పిల్లలను పోషిస్తూ వారిని క్రమశిక్షణలో పెంచుతూ ఆ 4 సంవత్సరాలు ఆమె ఎంతో క్లిష్టమైన సమయాన్ని ఎదుర్కొన్నారు. తన వైవాహిక జీవితంలో తాను అనుభవించిన ఒంటరితనాన్ని, ఎన్నో కష్టాలను ఆమె మౌనంగా భరించారు. జాంబేజీ నది అన్వేషణలో ఉన్న తన భర్తను చేరుకొనుటకు 1858వ సంవత్సరంలో ఆమె తిరిగి ఆఫ్రికాకు వెళ్ళారు. అక్కడ షుపాంగా మిషన్ శిబిరంలో మలేరియా బారిన పడిన మేరీ 3 నెలల తరువాత మరణించారు. ప్రియమైన వారలారా, మిషనరీ సేవకు సహకరించుటలో మీ పాత్ర ఏమిటి? ప్రభువా, ప్రపంచ నలుమూలలా జరుగుతున్న మిషనరీ సేవకు సహాయకారిగా ఉండుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్.